కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య తేడా ఏమిటో మీకు తెలుసా? స్నేహ ధర్మానికి కట్టుబడ్డ నిబద్ధత కర్ణుడైతే, కర్ణుడి అండతో అర్జునుడిని ఎదుర్కోవాలనే స్వార్థం దుర్యోధనుడిది. కౌరవ పాండవ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణుడి ఆధ్వర్యంలో క్షేత్ర పరీక్ష జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వస్తాడు కర్ణుడు. ఇది క్షేత్ర పరీక్ష అని, ఇందులో క్షత్రియ పుత్రులు మాత్రమే పాల్గొనాలని, సూతపుత్రుడైన కర్ణుడికి అందులో పాల్గొనే అర్హత లేదని అభ్యంతర పెడతాడు ద్రోణుడు. అర్జునుడిని ఎదిరించడానికి తగిన వీరుడు కర్ణుడేనని తలచిన దుర్యోధనుడు గురువు మాటకు ఎదురు చెబుతాడు. కర్ణుడికి రాజ్యాధికారం లేకపోవడమే మీ అభ్యంతరం అయితే, ఇప్పుడే అతడికి రాజ్యాభిషిక్తుల్ని చేస్తాను అని పలికిన దుర్యోధనుడు అప్పటికప్పుడే అతడికి అంగరాజ్యాన్ని ధారపోస్తాడు. నిండు సభలో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపిస్తాడు. సభలో తనకు అవమానం ఎదురైనప్పుడు తనను ఆదరించి రాజ్యాభిషిక్తుడిని చేసిన దుర్యోధనుడితో మైత్రీ బంధాన్ని ఏనాటికి వదులుకోనని భాష చేస్తాడు. కర్ణుడు అప్పటి నుంచి దుర్యోధనుడికి బాసటగా ఉంటూ చివరకు కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలు ధారపోస్తాడు.